Please do subscribe to Today Telangana News. మన జిల్లా మంత్రివర్యులు మన ప్రియతమ నాయకుడు తెలంగాణ పోరాట యోధుడు పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు ఆరపల్లి మోహన్ గారికి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించడానికి మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు డైనమిక్ యంగ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ఒక్కసారి గట్టిగా లేచి చప్పట్లు కొట్టి స్వాగతం చెప్పాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నా. నిన్ననే మన ముఖ్యమంత్రి గారికి ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రికి పోలీసులు నోటీసులు ఇస్తే గజ 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 భయపడుకుంటా ఢిల్లీకి పోతాం అనుకుంటారు. ఢిల్లీ నాయకత్వం, అసలు ఢిల్లీలో ఉన్న నాయకత్వం మొదటి దశ ఎన్నికలు జరిగిన తర్వాత, రెండవ దశ ఎన్నికలు జరిగిన తర్వాత అసలు ఈరోజు ప్రధానమంత్రి స్థాయి అయినే ఏ విధంగా దిగజారి మాట్లాడుతూ ఉన్నాడో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అందుకే దయచేసి ఈరోజు ఒకటే మాట, దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే, రాజ్యాంగం 4 కాలాల పాటు నిలవాలంటే, దయచేసి జెండాల కింద చూడండి ప్లీజ్ మీటింగ్ దయచేసి ప్రజాస్వామ్యం 4 కాలాల పాటు ఉండాలి, రాజ్యాంగం 4 కాలాల పాటు నిలవాలనుకుంటే, స్వాతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ గారి వారసులంగా, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి వారసులంగా, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మనం ఈరోజు మరొక్కసారి ఆనాడు స్వాతంత్రోద్యమం కోసం కష్టపడినట్టుగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉందని మాట మనం చేస్తా ఉన్నాం. సమయం తక్కువ ఉంది, నేను కూడా సమయం ఎక్కువ తీసుకోకుండా ఒకటే మాట, ముఖ్యమంత్రి గారికి ఈరోజు కరీంనగర్ జిల్లా చరిత్రలో అనేక మంది పార్లమెంట్ సభ్యులను గెలిచినాం. నేను కూడా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నా శక్తి వంచన లేకుండా తెలంగాణ కోసం పోరాడుతూ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేసినాం. నా తదుపరి వచ్చిన వినోద్ కుమార్ గారు స్థానికేతరుడు కావడం వల్ల ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడు కూడా శ్రద్ధ చూపెట్టలే. దాని తదుపరి బండి సంజయ్ గారు వచ్చి ఎంతసేపు కూడా మతపరమైన విద్వేషాలు లేదా వివాదాస్పద అంశాలు తప్ప ఎన్నడూ కూడా నియోజకవర్గ ప్రజల కష్టాలు కానీ నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోలేదు. ఇవాళ కూడా ఊర్లలో పోతే నేను ఈ పని చేసినా ఆ పని చేసినా కాదు, అక్షింతలు వచ్చినాయా, రాముడు దేవుడు ఫోటో వచ్చిందా అని అడుగుడు తప్ప ఇంకొక మాట లేనటువంటి ఈ వ్యక్తిని, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి బండి సంజయ్ని తప్పకుండా ఇంటికి పంపి అసలు భార్య మంగళసూత్రాలు అమ్ముకుంటా అన్నటువంటి వ్యక్తి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఎక్కడి నుంచి ఖర్చు పెడుతుండో కూడా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవిని ఏ కారణంతో తొలగించో కూడా జవాబు చెప్పినాకనే ఈ నియోజకవర్గంలో ఓట్లాడాలని కోరుతూ మరొకసారి ఇలా చదువుకున్నవాడు వెలిచాల రాజేంద్రరావు, ముఖ్యమంత్రి గారు, జిల్లా నాయకత్వం అందరూ కలిసి ఒక రాజకీయ దురదృష్టి కలిగినటువంటి వ్యక్తిగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేసినారు. దయచేసి మే 13 నాడు కరీంనగర్ లోక్సభ మీద కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా అందరూ గట్టిగా కృషి చేయాలని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.